వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎన్నికల తరువాత రిజల్ట్స్ రావడానికి ముందు జరిగినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనూ మున్సిపల్ ఆఫీస్లోనూ అక్కడ ఉన్నటువంటి దస్త్రాలన్నీ కూడా కాలిపోవడం అంటే అదేదో షార్ట్ సర్క్యూట్ అయ్యో ఇంకోట కాదు, కంప్లీట్గా కుట్రపూరితంగా తగలబెట్టారు, ఆర్డీఓ కార్యాలయంలో తగలబెట్టారు అనేటువంటి వార్త గుప్పమంది. దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా గతంలో చూసాం. అయితే దీంట్లో కీలక పరిణామంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి గారి అనుచరులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆయనకు అత్యంత సన్నిహితుడైనటువంటి మాధవరెడ్డి, ఈ కేసులో A3 నిందితుడిగా ఉన్న మాధవరెడ్డిని, అలాగే మరో నిందితుడు తుక్కారాం A4ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అగ్ని ప్రమాదం వెనుక భారీ కుట్ర ఉంది, కొన్ని వేల ఎకరాలకి సంబంధించినటువంటి అక్రమ రిజిస్ట్రేషన్లు, వాటి వివరాలు బయట పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేశారు. అలాగే కబ్జాలకి గురైనటువంటి ఆరోపణలున్న భూముల యొక్క ఫైళ్లు, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, విలువైనటువంటి ప్రభుత్వ భూములను సైతం కాజేశారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా అందులో కాలిపోయాయి. అలాగే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ సిస్టమ్స్ కావచ్చు, స్టోరేజ్ యూనిట్ కావచ్చు, ఇవన్నీ కూడా తగలబెట్టారు. ఇది కేవలం వాళ్ళు చేసినటువంటి అన్యాయాల అక్రమాలు బయటపడకుండా ఉండడానికి మాత్రమే చేశారు. దీని వెనకాల పెద్దల హస్తం ఉంది. ఖచ్చితంగా ఆ రోజు మాజీ మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు వీళ్ళందరితో కలిసి కుట్రపూరితంగా చేశారు అంటూ కూటమి ప్రభుత్వం ఆరోపణ చేయడం మాత్రమే కాకుండా ఇమ్మీడియట్గా దాని మీద ఒక టీంని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలోనే దాన్ని దర్యాప్తు అది చేపట్టింది. దాదాపు ఏడాది పైన అవుతుంది, ఏడాదిన్నర దాకా. ఇప్పటికీ దాంట్లో ఈ 2 అరెస్టులు అయ్యాయి. ఇప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నోటీసులు ఇవ్వడం కానీ, లేదంటే అరెస్ట్ చేయడం కానీ, పూర్తి స్థాయిలో కేసు నమోదు చేయడం కానీ ఏది జరగలేదు. అంటే డెవలప్మెంట్ అనేది స్లోగా ఉంది. బట్ ఇప్పుడు ఈ ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత అయినా ఈ మొత్తం కేసులో కదలిక వస్తుందా, పెద్దిరెడ్డి చేసినటువంటి అక్రమాలు ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం బయట పెడుతుందా అన్నటువంటి దాని మీదే చర్చలు సాగుతున్నాయి. ఇంకో పక్కన గతంలో కూడా చూసాం, అటవీ భూముల ఆక్రమణ, అక్కడ విలాసవంతమైనటువంటి ఒక ఫామ్ హౌస్ వాళ్ళ పని చేసుకునేటువంటి వాళ్ళు ఉండడం కోసం అని చెప్పి కట్టించారట పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. అటవీ భూమిని సైతం అక్కడ కాజేసి దాని చుట్టూ కంచెలు ఇవన్నీ కూడా వేసి పవన్ కళ్యాణ్ గారు ఏరియల్ సర్వేకి వెళ్ళి ఆ వివరాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచారు. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కబ్జా చేశారు ఏంటి అనే నిజం మొత్తాన్ని కూడా బయటపెట్టారు. మరి దాని మీద చర్యలు ఏమైనా తీసుకున్నా? ఎందుకంటే ఒక పక్కన అటవీ భూములు, ఇంకొక పక్కన పుంగనూరు, మదనపల్లి, చిత్తూరు ఈ జిల్లాల్లో ఉన్నటువంటి విలువైనటువంటి భూములకి సంబంధించి, మదనపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి విలువైనటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, అలాగే కబ్జాలు చేసినటువంటి భూముల రిజిస్ట్రేషన్లు కావచ్చు, వాటికి సంబంధించి ఈ దస్త్రాలు ఇవన్నీ కూడా కాలిపోవడం మీద కూటమి ప్రభుత్వం చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. అసలు సూత్రధారుల అరెస్ట్కి మార్గం సుగమమైంది ఈ అరెస్టులతోటి, ఈ అనుచరులు ఇద్దరు అరెస్టుతోటి అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. బట్ ఫైనల్గా అసలు సూత్రధారులను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అన్న ప్రశ్నే మిగిలిపోతుంది. చూద్దాం దీనికి సంబంధించి ఇంకా ఏమన్నా ఆధారాలు బయట పెడతారా, మొత్తం కుట్రకోణాన్ని బయటకు తీసి నిజమైనటువంటి నిందితుల్ని అరెస్ట్ చేసి బాధితులైనటువంటి వాళ్ళకి న్యాయం చేస్తారా? వెయిట్ చేయాల్సిందే. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కీలక అప్డేట్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.